ఆయుషి శర్మ అనే ఒక 23 ఓల్డ్ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళ ఓన్ మదర్ని చంపేసింది. దానికి వాళ్ళ తాతయ్య, నానమ్మ, వాళ్ళ మామయ్య, వాళ్ళ పెద్దనాన్న వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారనమాట. అంటే అందరూ కలిసి వాళ్ళ మదర్ని చంపేశారు. థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్ జాబ్ వాళ్ళ మదర్కి వచ్చింది. అది కూడా క్లర్క్ లాంటి జాబ్. సో అప్పుడే నాకు ఈ జాబ్ కావాలి అంది. షీఈ్ మ్యారీడ్ కాబట్టి వాళ్ళ మదర్ లేదు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు 16 ఇయర్స్ ఓల్డ్ బాబు ఉన్నాడు కాబట్టి నేనే జాబ్ చేసుకుంటాను అని చెప్పేసి ఆమె జాబ్ చేస్తున్నారనమాట. ఈ అమ్మాయి మాత్రం ఇంక ఎలాగైనా జాబ్ కావాలని వీళ్ళందరూ కలిసి 7 lakhs సుపారీ ఇచ్చి ఒక వెహికల్తో ఆమెని గుద్దేసి, సో దీన్ని ఒక యాక్సిడెంట్ లాగా చూపించాలి అన్నట్టుగా ట్రై చేసి యాక్సిడెంట్ లాగా చేశారనమాట. మొత్తం ఏదో ప్లాన్ చేసి. సో అది చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ ఏంటి అంటే వీళ్ళందరూ సపోర్టే ఉన్నారు. వాళ్ళ ఆ అమ్మాయికి, ఆయుషి శర్మకే సపోర్ట్ ఉన్నారు. హస్బెండ్ కూడా వాళ్ళకే అమ్మాయికే సపోర్ట్ ఉన్నాడు. బట్ వాళ్ళ మదర్ నీరజ శర్మ వాళ్ళ చిన్న బ్రదర్ ఉంటారు కదా, ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చింది. లేదు ఇదేదో తేడా కనిపిస్తుంది అని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడనమాట. లేదు నాకు ఇది న్యాచురల్ డెత్ లాగా అనిపించట్లేదు, యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు అని చెప్పేసి. సో అప్పుడు పోలీసులు అడగడం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు చెప్పిందనమాట. అప్పుడు ఇదంతా బయటకు వచ్చింది. సో ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చంపేస్తారు అని ఎవరైనా అనుకుంటారు అసలు? అది కూడా ఓన్ కూతురు జాబ్ కోసం మదర్ని చంపడం ఏంది? అదేదో 7 lakhs పెట్టుకుని చేసుకోవచ్చు కదా. ఆయన ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది, దాని నుంచి జాబ్ కొట్టాలి. కానీ ఇట్లా మదర్ని చంపేస్తే ఇప్పుడు చూడండి ఏమైంది, మొత్తం జైల్లోనే ఉండాలి, క్రిమినల్ లాగా అయిపోయింది ఆమె లైఫ్. తెలంగాణలో కూడా ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని హార్పిక్ గ్లూకోజ్లో ఎక్కించి మరీ చంపేసింది. ఒక స్పాట్ డెడ్ అయిపోయాడు అనమాట ఎక్కించగానే. సో అదే తెలివి వేరే దానిలో యూజ్ చేయొచ్చు కదా. క్రిమినల్స్ లాగా అవ్వడం దేనికి అసలు?